నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. భారతి గారు అంటే భారతీ సిమెంట్స్కి ఎంత లాభం వచ్చింది అంటే అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా డబ్బుని ఏ విధంగా దోచుకున్నారు అనడానికి ఒకదాని తర్వాత ఒక స్కామ్లు బయటపడుతున్న కొద్దీ అందరూ నివ్వెరపోతున్నారు. అధికారంలో ఉంటే ఇన్ని లాభాలా, అధికారంలో ఉంటే ఇలా దండుకోవచ్చా అని. ఎందుకు అంటే వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళే ఛానల్ రన్ చేస్తున్నారు. దానికి యాడ్స్ రూపంలో, గవర్నమెంట్ యాడ్స్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు. ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళదే కంపెనీ సిమెంట్స్కి సంబంధించి వాళ్ళకే మొత్తం ముట్ట చెప్పారు, అధిక ధర ఇచ్చి. మరి అసలు ఎలా చూడాలి ఈ కొత్త అంటే పాలనలో కొత్తతనాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మనం ఎలా మాట్లాడుకోవాలి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. అంటే అధికారంలో ఉంటే మన కుటుంబానికి మనం ఏం చేసుకోవచ్చు, ఎంత దోచుకోవచ్చు ఎలా అనేది జగన్ గారి పాలనలో తెలిసిపోయింది. అంటే రీసెంట్గా ఛానల్కి డబ్బులు గవర్నమెంట్ యాడ్స్ రూపంలో ఎన్ని కోట్లు ఇచ్చారు అనేది బయటపడింది. ఇప్పుడు భారతీ సిమెంట్స్కి ఏ విధంగా ముట్ట చెప్పారు అనేది బయటకు వచ్చాక అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి మ్యామ్ ఈ స్కామ్? మీరు ఆశ్చర్యాలు ఇంకా వదిలేయాలి. రోజు ఆశ్చర్యం వస్తూ ఉంటుంది మీకు, ఏదో అనుకుంటూ ఉండాలి. ఓహో, రేపు మళ్ళీ ఇంకో కొత్తది వస్తుంది. చాలావా నీకు ఈ స్కాములు, అవినీతులు అని అడగాలి మనం జగన్మోహన్ రెడ్డిని. 5 ఏళ్ళు చాలలేదా జగన్ నీకు? అందుకే మళ్ళీ సీఎం అనిపించుకుంటున్నావా అని. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారంటే మీకు చూడండి, అసలు అర్హతకు మించి 3 రెట్లు కొనుగోలు. సిమెంట్ కొనుగోలులో భారతికి పెద్దపీట. భారతీ సిమెంట్స్కి 165 కోట్ల చెల్లింపులు, అదనంగా ఇంకో 110 కోట్లు. తర్వాత జగన్ కుటుంబానికి ఏం చేశారు వీళ్ళు? అయాచితంగా లబ్ధి చేకూర్చారు. మీకు టన్నుకి ఇంకొక 60 రూపాయలు ఎక్స్ట్రా అట, మరి ఎందుకో మనకు తెలియదు. మొన్న మీరు కల్తీ నెయ్యి వ్యవహారంలో చిన్నప్పన్న కిలోకి 25 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలన్నారు చూడండి. అంటే వీళ్ళకి ఎక్స్ట్రాలు బాగా అలవాటేమో, ఎక్స్ట్రాలు చేయడం, లాక్కోవడం, దోచుకోవడం ఇవంతా. తర్వాత భారతీ కంటే ఎక్కువ ప్లాంట్ సామర్థ్యం ఉన్న కంపెనీలకి తక్కువ ఆర్డర్లు. ఇవి విజిలెన్స్ నివేదిక చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. తర్వాత బంధుప్రీతి, రాజకీయ కుట్ర, ఇవే మెయిన్. అధికారం వాళ్ళదే కాబట్టి, మీడియా వాళ్ళదే కాబట్టి ఇంకేముంది, ప్రభుత్వ ప్రకటనల రూపంలో 100 కోట్లు ఆల్రెడీ సంపాదించారు. అధికారం వాళ్ళదే, సిమెంట్ కంపెనీ కూడా వాళ్ళదే. అందుకని ఇప్పుడు 3 రెట్లు. 3 రెట్లు. సో లెక్కకు మిక్కిలి ఆర్డర్లు వాళ్ళు ఇచ్చి బిజినెస్ పెంచుకున్నారు. సో మనకి సొంత లాభం ఎక్కువ. అర్థమైందా మీకు? అర్థమైంది. 3,31,528 టన్నుల సిమెంట్ కొనుగోలు చేశారు. అంటే అసలు అవసరం లేదు. 1,10,000 టన్నులో ఎంతో చిల్లర వాళ్ళు యాక్చువల్గా ఆర్డర్ చేయాలి. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబం సభ్యుల కళ్ళల్లో ఆనందం, భారతి గారి ఆనందం చూడటం కోసం 3 165 కోట్లు. అది కాకుండా ఇంకో 110 కోట్లు ఎక్స్ట్రా కూడా. అంటే వడ్డిచ్చేవాడు మనవాడైతే ఇలాగే ఉంటుంది. సామెత ఉంది కదా మేడం. మీ ఇష్టం, మీరు ఎక్కడైనా ఉండండి, మీకెందుకు, మేము స్వామి భక్తి పరాయణం. మేము రూపాయి తింటే మీకు 1000 రూపాయలు ఇస్తాం. ఇప్పుడు అదే జరిగింది. ఇంకా మీకు అసలు చెప్తా చూడండి, అప్పుడే ఉంది ఒక్కొక్కటి. ఇప్పుడు వీళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చే పథకం కింద ఆప్షన్ 3 ఉంటుందట. ఆప్షన్ 3 ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ఏమందంటే, మీకెందుకు, మేమే కట్టించి ఇచ్చేస్తాం ఇల్లు అంది. అవును అనేసరికి వీళ్ళందరూ ఆప్షన్ 3 అదో బటన్ నొక్కమన్నట్టుగా ఆప్షన్ 3 ఎంపిక చేసుకుంటే ఇప్పుడు ఈ గృహ నిర్మాణ సంస్థలు ఉంటాయి కదా, మనకి గవర్నమెంట్దే ఉంది, దానికి ఇవ్వకుండా ఈ ఇళ్ల నిర్మాణం ప్రైవేట్ వ్యక్తుల కంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకుని, వాళ్ళ కాంట్రాక్టర్స్కి ఎక్కడ టెండర్లు కానీ, వాళ్ళ దగ్గర నుంచి పూచీకత్తు కానీ, ఎటువంటి ఆర్డర్ కాగితాలు కానీ ఏమీ లేకుండా మొత్తం డబ్బులు వెచ్చలవిడిగా పంపిణీ చేసేసారు ఇష్టానికి. అంటే వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. సిమెంట్ అంటే ఇంకేముంది, భారతీ సిమెంట్. దీనివల్ల ఏం జరిగింది? పనులు అవ్వలేదు. మనం రీసెంట్గా విజిట్ చేసినప్పుడు నేను ఆ ఇల్లు చూడడానికి ఎలా కట్టారో కూడా వాళ్ళకి అర్థం కాదు. అసలు ప్లాస్టింగ్ సరిగ్గా లేదు, ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోతాయి.
పడిపోతాయి. చచ్చిపోయిన ప్రాణాలు పోయినా కూడా సంబంధం ఉండదు, ఎవడు పట్టించుకునే నాదుడు ఉండడు. అంటే నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు మనకేమి అది వైసీపీనా లేకపోతే ఇంకొక పార్టీయా కాదు, ఎవరున్నా కూడా ప్రజల భద్రత, ప్రజల ప్రాణాలకి రక్షణ, ప్రజల ఆస్తులకి రక్షణ ఇవ్వకుండా ఈ రకంగా చేస్తే మళ్ళీ నేను సీఎం అని అర్పించుకోవటం ఏంటి ఎక్కడికి వెళ్ళినా. మరి ఆఖరికి మొన్న అసెంబ్లీ బయట కూడా సీఎం జగన్ ఎవరా సీఎం, ఇక్కడ లోపల సీఎం ఉండగా ఈ సీఎం ఎవరు, యలహంక సీఎం అయినా ఏమో మ్యామ్ పాపం. ప్రజలకి డౌట్ వచ్చింది. మొన్న మీరు చూసారా మెడ్రాస్ పెళ్లికి వెళ్తే అక్కడ కూడా 3 days బయట అవును. ఎంత సిగ్గుచేటండి తెలుగు వాళ్ళ పరువు తీయడం. కాకపోతే అంటే నేను అనేది అది కాదు. నా బాధ ఏంటంటే మీరు వైసీపీ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా లేదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారైనా లేదు పవన్ కళ్యాణ్ జనసేన అయినా వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, ప్రజల భద్రత ప్రజల బాగోగులు ఇవే కదా చూసుకోవాలి. అవును. మీరు ఇలా ఇల్లు ఇష్టానికి కట్టించి ఇచ్చేసి మీకేమో మీ ఇంటి బాగోగులకి 114 కోట్లు ఖర్చు పెట్టుకుంటారా జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు. పేదల ఇళ్ళకేమో మీరు నాసిరకం సిమెంట్ ఇచ్చి అది బూడిదో సిమెంటో ఎవడికి తెలియదు. మరి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎంత బాధాకరం అండి ఇది. అసలు ఎంత పెద్ద కంపెనీలు ఉన్నాయి తెలుసా మీకు, వాళ్ళందరినీ పక్కన పెట్టేసి అసలు భారతీయ సిమెంట్కి అంత ప్లాంట్ సామర్థ్యం కూడా లేదు చెప్పాలంటే. వాళ్ళకి ఇచ్చేయటం ఏంటండి. ఇక్కడ మీరు ఇంకా చూడండి, ఇప్పుడు మీకు తీసుకుంటే కనుకైతే భారతీయ సిమెంట్ కంటే చాలా ఎక్కువ సామర్థ్యం ఉన్న కంపెనీలు చూసుకుంటే అంటే అర్హత అల్ట్రాటెక్, రామ్కో, మై హోమ్, పెన్నా, సాగర్, జువారి, ఇవి కాకుండా ఇంకా కేసీపీ, జేఎస్డబ్ల్యూ, రెయిన్, పరాశక్తి, భవ్య, ఎన్సిఎల్, శ్రీచక్ర, శ్రీజయ, జ్యోతి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మొత్తంగా 18 సిమెంట్ కంపెనీలకి 1143.11 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇలా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సేకరించిన 22,64,855 టన్నుల సిమెంట్ను అన్ని జిల్లాల్లో గోదాముల్లో నింపేశారు. సో 2020లో మొదలుపెట్టి 10,000 టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా 3,31,528 టన్నుల సిమెంట్ కొని 165.58 కోట్లు ప్రభుత్వ ధనాన్ని భారతీయ సిమెంట్కి ఇప్పించేశారు. పీపీసీ రకానికి 225, ఓపీసీ రకానికి 235గా నిర్ణయించారట. అయితే బస్తా మీద ₹3 ఎక్కువగా టన్నుకి 60 అదనంగా చెల్లించారు. సో మొత్తానికి ఎలా దోచుకోవచ్చు. ఇందాక దోచుకోవడం పాపం మర్చిపోయారండి, మీకు అలవాటు లేదు కాబట్టి ఆ పదం రాలేదు, తప్పులేదు. కానీ మొత్తానికి దోచుకుని దాచుకున్నారు. ఆ దోచుకోవడంలో కూడా ఎక్స్ట్రా ఎలా తీసుకోవాలో కూడా ఇక్కడే నేర్చుకోవచ్చు. ఎక్స్ట్రాలే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.